హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న కట్టూస్ కిచెన్కి స్వాగతం అండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయండి. ఓకే అండి. నేను ఈరోజు రెసిపీ ఏం చేస్తున్నానంటే జొన్న పిండితోటి టిఫిన్ అండి. అది ఎప్పుడైనా చేసుకోవచ్చు మనము, చాలా బాగుంటుంది. దానికి నేను ఏం చేసానంటే ఒక పిడికెడంతా చూడండి శనగపప్పు మంచిగా కడిగేసుకొని ఒక 2 గంటలు నానబెట్టాను అనమాట. చూడండి ముక్కలు అవుతుంది కదా, ఇట్లుండాలి. ఒకవేళ మీకు నానబెట్టడానికి టైం లేకుండా ఉంటే ఇది మంచి కడిగేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి 2 పొంగులు వచ్చే వరకు ఉంచండి. అది ఒక పొంగు 2 పొంగులు వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేయండి. హాఫ్ అన్ అవర్లో మనకి మెత్తగా అయిపోతుంది. ఇది పెద్దగా మర్చిపోయినా కానీ భయపడాల్సింది లేదు, అట్లా చేసుకోండి సరిపోతుంది. శనగపప్పే బాగుంటుందండి దీనికి. ఇది తీసుకోండి. మీరు ఎంత పిండి తీసుకుంటారో దాన్ని బట్టి పప్పును కూడా మీకు ఇష్టం బాగా అనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇదండి. దీంట్లోకి ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగాను, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగాను. తర్వాత ఇది కరివేపాకు ఎండిందండి, మంచిగా పొడి చేశాను దాన్ని. పిల్లలు కూడా దాన్ని తీసి పడేసే అవకాశం లేకుండా ఉంటుంది. ఇట్లా ఎండింది మనము పొడి చేసి కూరలలో కలుపుకుంటే బాగుంటుంది. ఇవి వేసేసుకోండి. ఇప్పుడు మనము దీంట్లోకి ఇది జొన్న పిండి అండి, అది వేసుకోండి. మీకు ఎంత చేసుకుంటారో, నేనైతే ఇద్దరికి కోసం చేస్తున్నాను. నేను చూడండి స్పూన్ తీస్తున్నాను. ఒక కప్పడే 2 కప్పులు అయితే అంతే. మీకు ఎంత పిండి కావాలో అంత పిండి వేసుకోండి, సరిపోతుందండి. తర్వాత దీనికి మనం సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. కలిపిన తర్వాత కూడా వేసుకోవచ్చు. నేను 1 టీ స్పూన్ వేసాను, చిన్నగా ఉంది అది ఎక్కువ కారం, అది ఉప్పు ఉండదండి. ఇది బాగా మెత్తగా ఉండి ఎక్కువ కనపడుతుంది కానీ ఉప్పు ఎక్కువ కాదు. తర్వాత కారం అండి, పొడి కారము. ఈ కలర్ ఇలా కనపడుతుంది కానీ రెడ్ కలర్ ఉంది, లైటింగ్ అట్లా కనపడుతుంది. ఇవన్నీ కలిపేద్దామండి. ఇది మొత్తం కలిపేసానండి. మీరు ఉప్పు కారాలు చూసుకోండి. ఇప్పుడు కలిపిన తర్వాత కూడా మనం చూసుకొని తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి బాగా మరిగిన నీళ్ళండి, చేయి పెట్టకండి, స్పూన్ తోటి కలుపుకోండి. మరిగిన నీళ్లు కొన్ని వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా ఉంటుందో ఆ ముద్దకు వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. మరీ ఎక్కువ పోసుకుంటే లూజ్ అయిపోతుంది. కొన్ని పోసుకుంటూ కలపండి ఇలా. ఇది బాగా టేస్టీగా ఉంటుందండి. తాలిపెట్టు అంటారు కదా, మన ఏమంటారు తెలంగాణ సర్వపిండి అంటారు చూడండి, అలానే అనిపిస్తుంది. కానీ దీనికి ఆయిల్ ఉండదు. దానికైతే కొంచెం ఆయిల్ వేయాల్సి వస్తుంది. దీనికి ఆయిల్ లేకుండా కొంచెం 2-3 చుక్కలు వేసి చేసుకోవచ్చు. ఇది మంచి హెల్దీ ఫుడ్, ఎక్కువ ఆయిల్ ఉండదు కాబట్టి. జొన్నపిండి కూడా చాలా మంచిది కదండి. ఇప్పుడు దీన్ని ముద్దగా చెయ్యాలండి. వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఓర్చుకొని ముద్దగా చేసుకోండి. వేడి నీళ్ళు పోస్తే మనకు జొన్నపిండిలో జిగట వస్తుంది అనమాట, పగిలిపోకుండా ఉంటుంది. ఇదిగో చూడండి, కొంచెం వేడిగా ఉంది అయినా పడుతున్నాను. ఇప్పుడు కూడా చూసుకోండి కారం ఉప్పు ఈ టైంలో కూడా మనం వేసుకోవచ్చు. ఇది మనం జర్నీలో కూడా తీసుకుపోవచ్చు అండి. చూసారా, కొంచెం బాగా ఇలా పిసకాలండి. పిసికితే మనకి అది జిగుట అనేది వస్తుంది, జిగి వస్తుంది అనమాట. చపాతీ మనకి పలగకుండా వస్తుంది. చేయడం కూడా బాగా ఈజీ అండి. ఇలా రావాలి. ఇంకొక చుక్క నీళ్ళు వేస్తాను. సరిపోతాయి. ఇలా ముద్దకు రావాలి. ఉల్లిపాయలు ఇవన్నీ మంచి టేస్ట్ వస్తాయండి, మంచిగా ఉడుకుతాయి కదా. ఇప్పుడు మీరు ఎంత చేసుకుంటారో ఈ సైజు తీసుకోండి. తర్వాత దీని మీద మూత పెట్టండి, లేకపోతే ఆవిరైపోయి అది పొడిగా అవుతుంది అనమాట. మూత పెడితే మగ్గినట్టుగా ఉంటుంది, పిండి ఉడికినట్టుగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలా వత్తాలో చూపిస్తా చూడండి. చపాతీలు చేసే పీట తీసుకోండి, ఒక క్లాత్ తీసుకొని మంచిది దాన్ని తడపండి. ఇది నేను ఇలా చపాతీలు చేసుకోవడానికి,
తర్వాత గారెలు చేసుకోవడానికి వాడతాను ఈ క్లాత్ను, అందుకనే ఇలా ఉంది. 10 పెట్టను, ఒకటి పెట్టుకుంటాను. దీన్ని కొంచెం ఇలా తడపండి. నేను ఆల్రెడీ తడుపుకొచ్చాను, ఇంకా కొంచెం తడి చేస్తున్నా. చూడండి, ఇలా ముద్ద తీసుకొని దీన్ని మంచిగా ఇలా మీకు ఎంత మందం కావాలి చూసుకోండి. బాగా మందం అయితే కూడా ఉడకదు, మీడియంగా ఉండాలి. ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొని మీరు ఒత్తితే చుట్టూ పగలకుండా వస్తాయి అన్నమాట, తెలుస్తుంది కదండి. ఇదిగో ఇలా చెయ్యాలి. నేను స్టవ్ వెలిగించా, పేనం పెట్టాను, దాని మీద ఇది వేసుకోవాలి. పేనం కూడా వేడెక్కింది. చూడండి, ఇలా చేసుకోవాలి. ఈ సైజు సరిపోతుంది. మందం కూడా చూడండి ఎలా ఉందో. ఇదిగో ఈ మందం ఉంది. మీకు వేయడం కూడా ఈజీగా నేను చూపిస్తాను. అంతా ఈవెన్గా వచ్చేటట్టు చూసుకోండి. ఒక దగ్గర పలచగా, ఒక దగ్గర మందంగా ఉంటే బాగుండదు. ఇలా ఒత్తుకుంటప్పుడే మనకు తెలిసిపోతుంది చేతికి. ఓకేనా? ఇప్పుడు ఇది అయింది కదా, నేను స్టవ్ చూపిస్తాను. స్టవ్ మీద చూడండి, స్టవ్ మీద పేనం పెట్టాను. ఒక్క చుక్క మనం నూనె రాద్దామండి. ఒక్కటి చుక్క. మీడియంగా పెట్టుకున్నాను స్టవ్. పేనం వేడెక్కిన తర్వాత మీడియంగా పెట్టుకోవచ్చు. ఇలా వేయండి. వేసిన తర్వాత దీని మీద మనం మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టండి స్టవ్. మంచిగా వేడెక్కుద్ది, అంటే ఉడుకుద్ది అది. మళ్ళీ తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్గా నేను ఇంకొకటి చూపిస్తా. చేతికి కొంచెం తడి పెట్టుకొని ఇలా తిప్పుతూ చేసేసుకోండి. ఈజీగా చేసుకోవచ్చండి. మనము జొన్న రొట్టె తినాలి అనుకుంటే కొంతమంది చేయరాదు కదా, ఇలా చేసుకోండి, బాగుంటుంది. మనం ఒక స్నాక్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. ఇందులో పప్పులు, ఈ ఉల్లిపాయలతోటి టేస్ట్ భలే ఉంటుందండి. కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి. మీరు కొత్తిమీర లేదు, అందుకే కరివేపాకే కొంచెం ఎక్కువ వేసా. నువ్వులున్నా వేసుకోవచ్చు. నేను నువ్వులు కూడా వేయలేదు, టైంకి అందుబాటులో లేవు అనేది వేయలేదు, దొరకలే. ఇంట్లో ఉన్నాయి కానీ దొరకలే, టైం అవుతుందని ఇంకా వేయలేదు. వేసుకుంటే కూడా బాగుంటాయండి, నువ్వులు వేసుకున్నా చాలా బాగుంటాయి. ఇదిగా చూడండి, ఇలా చేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఉన్నదాన్ని చూద్దాం. ఇప్పుడు దీన్ని నేను ఒక 2 నిమిషాలు మనము మూత పెట్టేస్తే మంచిగా వస్తుందండి. ఇది చూసారా, ఇది కనబడుతుందండి. ఇప్పుడు మళ్ళీ కూడా మనం కొంచెం మూత పెట్టేసుకుందాము. కావాలంటే దీని మీద కూడా కొంచెం మనం ఆయిల్ రుద్దుకోవచ్చు లైట్గా. తిరిగేసినప్పుడు దాని మీద కూడా ఆయిల్ రుద్దుకోవచ్చు. ఇంకా నెయ్యి పూసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. అది అయిన తర్వాత చూపిస్తా. ఒకసారి మూత తీసి మళ్ళీ తిరిగేసుకుందామండి. చూడండి, మీకు కొంచెం డ్రైగా అనిపిస్తే కొంచెం ఇలా రుద్దుకోండి, లేకున్నా ఏం కాదు, టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇది కొంచెం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం మంచిగా స్టిఫ్గా అయ్యేదాకా వేయించుకుందాము. ఇది కాలడం కొంచెం నెమ్మదిగా కాలుతుంది అనమాట. మనం ఉడికిచ్చిన పిండి కదా, మళ్ళీ అందులో శనగపప్పు వేసాము. అవన్నీ మంచిగా ఉడకాలంటే ఒక 2-3 నిమిషాలు అయితే పడుతుంది. ఎందుకంటే మళ్ళీ మనం సిమ్లో పెట్టాం కాబట్టి నెమ్మది ఉడుకుతుంది. పెద్ద మంట పెడుతున్నాం అనుకో, అది మాడిపోయే అవకాశం ఉంటుంది, ఉడకదు, టేస్ట్ కూడా అంత బాగా రాదు. ఇదిగో చూడండి, ఇంకా కాసేపు కావాలి, కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి పెరుగు రాయితా చేసుకొని తింటే బాగుంటుంది. ఇలా చూసారా, అవుతుంది.
ఎలా ఉంది చూసారా? అబ్బా వేడిగా ఉంది. ఇలా ఉండాలి. రెండు పక్కలు బాగా కాలింది కదా. ఇప్పుడు నేను తీస్తున్నాను, ప్లేట్లకు వేసుకుంటా. ఇప్పుడు మళ్ళీ దీని మీద ఇంకొకటి ఒత్తుకున్నాను కదా చపాతి, అది వేస్తాను. చూడండి, ఇలా తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా అయినా చేతి మీద తీసుకోండి. చేతి మీద తీసుకొని అట్లా వేసేయండి. వేసి కొంచెం అంత ఆయిల్ రుద్దేసుకొని మూత పెట్టేది. మళ్ళీ రెండో పక్కన చూపిస్తా. ఇది ఒక పక్కన కాలిందంటే ఈజీగా మనకు జరపడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఇరిగిపోతుందండి. మూత మనం పెట్టుకుంటే ఏంటంటే ఆవిరికి మంచిగా ఉడికినట్టుగా అవుతుంది. మళ్ళీ మూత పెడదాము. చూడండి, అయిపోయింది. ఇది నేను తీసేస్తున్నాను. చూసారా ఎలా కాలిందో? ఇది మా వారికి తినడానికి ఇస్తాను, ఎలా ఉందో చెప్తారు. ఇప్పుడు ఇంకొకటి వేస్తానండి దాని మీద, కొంచెం ఆయిల్ రుద్దుకుంటే. ఇప్పుడు దీన్ని నేను కొంచెం నెయ్యి వేసి చేస్తాను. నెయ్యితో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, అలా వేసేయండి. భయమే లేదండి వేయడానికైతే. ఈ క్లాత్ చల్లగా ఉంటుంది, అది వేసేసుకొని మూత పెట్టేస్తే అయిపోతుంది. చూద్దాం తర్వాత. నేను కొంచెం నెయ్యి రాస్తానండి, నాకు నెయ్యి అంటే భలే ఇష్టం. కొంచెం నెయ్యి వేసుకొని దీన్ని వేయించుకుంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి చూడండి, నెయ్యితో చేయండి, తర్వాత ఆయిల్తో కూడా చేసుకోండి. మీకు దీనికి తేడా తెలుస్తుంది. చూసారా? ఈ అంటే నేను తొందరపడి దీన్ని తిరిగేసా. కొంచెం కాలిన తర్వాత తిరిగేస్తే ఏం కాదు. కొంచెం ఇలా అనుకోండి. ఇప్పుడు మళ్ళీ నేను మూత పెడతా అండి. ఇది మూత కంపల్సరీ అండి, కవర్ చేయాల్సిందే, లేదంటే అది ఉడకదనమాట, పొడి పొడి అయిపోతుంది. అయిపోయిన తర్వాత చూద్దాము. చూడండి, అయిపోయినాయి. నేను తీసేస్తున్నా, స్టవ్ బంద్ చేశాను. కొంచెం స్టిఫ్గా కాల్చుకుంటే అండి చాలా టేస్ట్గా ఉంటాయి, మెత్తగా కూడా బాగుంటాయి. కానీ కొంచెం స్టిఫ్గా కాల్చుకుంటే ఇవి పప్పులు మంచిగా వేగుతాయి, తింటుంటే భలే రుచిగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మా వారైతే తిన్నారు, చాలా బాగున్నాయి అన్నారు. మరి ఈ రెసిపీ నచ్చిందండి మీకు? దీనికి ఏదైనా చట్నీ పెట్టుకొని తినొచ్చు, లేదంటే పెరుగు రాయితా చేసుకొని తినొచ్చు, లేదంటే నెయ్యి పెట్టుకొని కొంచెం షుగర్ వేసుకొని అయినా తినొచ్చండి. ఎలా అయినా తినొచ్చు, ఊరికేనైనా తినొచ్చు. మరి ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్.